ప్రజా సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టరేట్ ముందు కూడా మహా ధర్నా నిర్వహించిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఇండ్ల స్థలాలు, ఆసరా పింఛన్లు తదితర అంశాలు కూడా పరిష్కరించాలని కూడా పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ నెల రోజుల కార్యక్రమం నిర్వహించింది. దాంట్లో భాగంగా ఈరోజు మహాధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి గారు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. సార్ అడిగి మరిన్ని వాళ్ళు తెచ్చుకునే ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, ఏంటి మొత్తం కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం ఇప్పటికీ 8 మాసాలు అవుతున్నా ప్రజల సమస్యలు పరిష్కరించకుండా ప్రజల్ని మరిన్ని కష్టాలకు గురి చేసే పద్ధతుల్లో పన్నుల మీద పన్నులేసి తర్వాత రైతు సమస్యలు పరిష్కారం చేయకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలకు సమాజానికి అవసరం లేనటువంటి విషయాలను ముందుకు తీసుకొచ్చి వాళ్ళు రాజ్యం వెళ్తూ ఉన్నారు. దీనివల్ల అందరూ నష్టపోతూ ఉన్నారు. దానికి నిరసనగా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాలు ప్రకటించింది. అవి అమలు చేసేటువంటి విషయంలో విఫలమవుతూ ఉన్నారు. ఒక 2-3 పథకాలు వాళ్ళు అమలు చేయడానికి ప్రయత్నం చేసినా ఈ పూర్తి స్థాయిలో అమలు కావటం లేదు. మిగతా ఈ అమలు కాకపోవటం వల్ల వివిధ సామాజిక వర్గాలు ప్రజలు ఏంటంటే ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇళ్ల స్థలాలు కానీ, పక్కా ఇండ్లు కానీ, రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ కానీ, తర్వాత రైతు భరోసా కానీ, అదేవిధంగా మహిళలకు ఇచ్చేటువంటి 2500 కానీ, నిరుద్యోగ సమస్య కానీ, ముఖ్యంగా ఏంటంటే పంటలు పండించేటువంటి రైతులకు బోనస్ ఇచ్చే విషయంలో పెండింగ్ ప్రాజెక్టులు, ఈ కట్టినటువంటి ఇండ్లు కూడా పేదలకు మరి ఆ రకంగా హ్యాండ్ ఓవర్ చేయకపోవటం, ఇలాంటి స్థానికంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి గత 20 రోజుల నుండి గ్రామంలో సర్వే చేసి మండల కార్యాలయాల ముందు ధర్నాలు చేసి తర్వాత ఇవాళ కలెక్టర్ ఆఫీస్ ముందు వేలాది మందితోటి ఈ ధర్నా చేయటం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు కాస్త ముందుకొచ్చి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తం కూడా పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో కూడా మొత్తం నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు అదేవిధంగా ఉన్నాయి. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి ఎట్లాంటి చర్యలు తీస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? పెండింగ్ ప్రాజెక్టులకు కావలసినటువంటి నిధులు కేటాయించాలి. యుద్ధ ప్రాతిపదిక పైన వాటిని పూర్తి చేయాలి. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రాజెక్టులు పెండింగ్లనే ఉంటా ఉన్నాయి. దీనికి ఏంటంటే వాళ్ళు దాటిపైన శ్రద్ధ పెట్టకపోవడం వల్లనే జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వమైన నల్లగొండ జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులకు అవసరమైన నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో బలమైనటువంటి ఉద్యమాలు సాగించాల్సి వస్తుంది. ఎస్ఎల్బీసీ టెర్మినల్ ప్రమాదంలో ఇప్పటి వరకు కూడా సహాయక చర్యలు కొనసాగుతుంటుంది. ఏం చెప్పబోతున్నారు సార్? మొత్తం కూడా ఎట్లా నడుస్తుంది సార్ ఆ వ్యవహారం? ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు జరుగుతున్నప్పుడు చాలా కాలంగా టన్నెల్ పనులు ఆగిపోయినాయి. అవి ప్రారంభించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవటం, ప్రభుత్వ పరంగా ఇంజనీర్స్ కానీ తర్వాత కాంట్రాక్టర్ వైపు నుంచి కానీ అది లోపల మళ్ళీ పనిచేయడానికి వీలుగా ఉందా లేదా అని చెప్పేసి టెక్నికల్ టీములని పంపించేసి వాళ్ళ సలహాలు తీసుకొని ఆ పనులు ప్రారంభిస్తే బాగుండేది. ఆ కాంట్రాక్టర్ ఏంటంటే ఏం కాదులేనటువంటి ధోరణిలో వాళ్ళని తీసుకొని పోవటం, ఆ ప్రమాదం జరగటం, ఆ ప్రమాదానికి కాంట్రాక్టరు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇప్పటి వరకు చనిపోయినటువంటి ఆ డెడ్ బాడీలను కూడా బయటికి తీసుకురానటువంటి పరిస్థితి. దీనికి ప్రభుత్వము ఆ కాంట్రాక్టర్తే బాధ్యత తప్ప ఇంకోటి కాదు. అలాంటి ప్రమాదాలు జరగకుండా ఇప్పటికైనా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఆ ప్రాజెక్టుని తొందరగా పూర్తి చేసి నీళ్లు అందించాలని కోరుతున్నాం. ముఖ్యంగా కూడా ఇది చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తం కూడా ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కూడా జూలకంటి రంగారెడ్డి విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వాటి ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలతో పాటు అన్ని పెండింగ్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాలని కూడా చెప్తున్న పరిస్థితి. ఎస్ఎల్బీసీలకు సంబంధించిన సొరంగ మార్గంలో జరిగిన ఆ ప్రమాదంపై కూడా త్వరితగతిన సహాయక చర్యలు పూర్తి చేసి వాటిని కూడా పూర్తి చేయాలని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.